నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజిం. ముందుగా హెడ్లైన్స్. గాంధారి మైసమ్మ ఆలయాన్ని సందర్శించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్. బోనాల జాతరకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. వర్షాకాలంలో పడరాని పాటలు పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, బురదమయంగా మారిన ప్రాంగణాలతో విద్యార్థుల ఇబ్బందులు. మంచిర్యాల ఎమ్మెల్యేపై బీజేపీ అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్. తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్న హస్తం పార్టీ నాయకులు. గాంధారి మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 28న ఆదివారం నిర్వహించే బోనాల జాతర పనులను మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షించారు. కమిటీ సభ్యులకు పలు సలహాలు, సూచనలు చేశారు. జాతరకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరగబో గాంధారి మైసమ్మ అమ్మవారి బోనాల జాతరకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల నుండి వచ్చే భక్తులకు ట్రాఫిక్ వలన ఏ ఇతర ఇబ్బందులు కలగకుండా చూడాలని, భక్తులు సమయపాలన పాటించి క్యూ పద్ధతిలో వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అన్నారు. సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఉంటుందని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ నుంచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బెల్లంపల్లి ఏసీపీ గారి ఆధ్వర్యంలో 3 ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐస్, దాదాపు 250 మంది సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా ఎంతో పవిత్రంగా భావించి అమ్మవారి బోనం తీసుకుంటే ఉత్సవం మహిళలు, చిన్నపిల్లలు, భక్తులందరూ వస్తారు కాబట్టి, మరియు వాహన పూజ కూడా భారీ స్థాయిలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం కోసం వాహన పూజ కూడా చేసుకుంటారు. ముఖ్యంగా నేషనల్ హైవేపై అమ్మవారు ఉన్నారు కాబట్టి ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, నేషనల్ హైవే పాస్ అయ్యే వాళ్ళకు ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా, మరియు భక్తులకు ఎలాంటి యాక్సిడెంట్స్ లాంటివి జరగకుండా ఉండడం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా భక్తులకు కూడా విజ్ఞప్తి, హైవే మీద అమ్మవారు ఉన్నారు కాబట్టి పోలీసు వారి సూచనలు పాటించి అమ్మవారి క్రాస్ కాకుండా ఎక్కడైతే పోలీసు వారు వెహికల్స్ని, హైవే వెహికల్స్ని ఆపి మీ పాదచారులు రోడ్డు దాటడం కోసం అవకాశం కల్పిస్తారు. ఆ సమయంలో అక్కడ మాత్రమే దాటండి, కానీ మీ ఇష్టం వచ్చినట్లు మీడియన్స్ దగ్గర, రోడ్ డివైడర్ దగ్గర మీకు అనుకూలంగా ఉన్న దగ్గర దాటినట్లయితే వాహనాలు వేగంగా వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి చేసుకునే ఈ పూజా కార్యక్రమంలో ఎలాంటి అపశృతి జరగకుండా ప్రజలు, భక్తులు సహకరించాలని కోరుతున్నాం. దేవస్థాన కమిటీ కూడా వాళ్ళు కూడా భక్తులని గైడ్ చేయడం,
మా యొక్క సిబ్బంది కూడా భక్తి శ్రద్ధలతో భక్తులకు గైడ్ చేస్తూ వాళ్ళని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇతరత్ర ఎక్కువ భక్తులు బంగారు నగలు ఆభరణాలు ధరించుకొని వస్తారు కాబట్టి దొంగతనాలు గిట్ట జరగకుండా స్పెషల్ టీమ్స్ క్రైమ్ పార్టీస్ని కూడా మనలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీ కెమెరాస్ కూడా దేవస్థానం వాళ్ళు అండ్ మా యొక్క ఇన్స్పెక్టర్ మందమరి ఇన్స్పెక్టర్ అండ్ రామకృష్ణ ఎస్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో సీసీ కెమెరాస్ కూడా పెట్టి పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి దర్శనం కలిగేటట్టు, అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరగకుండా, ఇలాంటి దొంగతనాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులతో పాటు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రక్షణ బాధ్యతలు కూడా. జైపూర్ మండలంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో కిష్టాపూర్ కుందారం మధ్య ఉన్న పెద్ద వాగు ఉప్పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో కిష్టాపూర్ కుందారం మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి పొర్లింది. ఈ కారణంగా కుందారం మీదుగా కిష్టాపూర్, వేలాల, పౌనూర్, గోపాల్పూర్ శివారం గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. వాగు ఉధృతి తగ్గే వరకు వాగుకి ఇరువైపులా వాహనాలతో సహా ప్రయాణికులు నిలిచిపోయారు. జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి కుందారం బ్యాంకు వెళ్లడానికి ప్రధాన రహదారి ఇది ఒక్కటే కావడంతో వాగును తప్పనిసరి ప్రయాణికులు దాటి వెళ్ళాలి. హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని పలు గ్రామాల ప్రయాణికులు కోరారు. ఈ సందర్భంగా శివారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెద్దవాగు దగ్గర ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకువెళ్లి మొదటి ప్రాధాన్యతలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. నైట్ నుండి కురిసిన వర్షానికి కుందారం, కిష్టాపూర్ మధ్యలో ఉన్న పెద్దవాగు భారీ వాటర్ తోటి రోడ్డుపై నుండి పోవడం వలన కిష్టాపూర్ నుంచి శివారం దాకా ఉన్న 4 గ్రామాలకి ప్రజలకి చాలా అంతరాయంగా మారింది. ఆ గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కాబట్టి హాస్పిటల్ వాళ్ళన్నా, మంచిర్యాల లేదా మండల ఆఫీసు వాళ్ళన్నా, జైపూర్ బ్యాంకు వాళ్ళన్నా, కుందారం వాళ్ళకి లేదా వీళ్ళందరి రైతులకి, వ్యవసాయ కూలీలకు అందరికీ చాలా వరకు ఇబ్బందిగా మారింది. ఇంతకుముందు ఏదైతే లో లెవెల్ బ్రిడ్జిని హై లెవెల్ చేసినట్టుగా దీన్ని కూడా హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి గురించి కూడా మా ఎమ్మెల్యే వివేక్ గారికి దృష్టికి తీసుకుపోయి ఈ బ్రిడ్జిని కూడా తొందరలోనే శాంక్షన్ చేపిస్తాము. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రజల మనిషి, ప్రజాపాలనలో అతను కూడా భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి ఈ దృష్టికి తీసుకుపోయి ఈ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేపించి మా ఉన్న గ్రామాలకి రాకపోకలకు అంతరాయం కాకుండా చేపిస్తామని మా ప్రజల తరఫున. కాగా వర్షాకాలంలో రోడ్లపై నీరు చేరడం సర్వసాధారణం. కాకపోతే క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సాయి కుటీర్లో మాత్రం నేరుగా ఓ కౌన్సిలర్ భర్త తన ఇంటి ముందు ఏకంగా కాలువకు అడ్డుకట్ట వేసి పైన ఉన్న ఇండ్ల నుండి తన కాలువలోకి నీరు రాకుండా చేస్తున్నారని ఆ కాలనీవాసులు మండిపడుతున్నారు. దంచి కొడుతున్న వానలతో వచ్చే వరద నీటితో పాటు మురుగునీరు కూడా తమ ఇండ్లలోకి వస్తుందని తమ బాధను వెలుబుస్తున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని కాలువకు వేసిన అడ్డుకట్ట తీసివేసి ఆ కౌన్సిల్ భర్తపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాకు ఎలాంటి ఇప్పుడు స్తంభాలకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మీరు చూడండి. ఒక దిక్కు స్తంభాలు ఉంటాయి, ఎక్కడైనా కాదు, ఒక రోడ్డుకి ఒక దిక్కు స్తంభాలు వస్తాయి, ఒక దిక్కు మోర్లు వస్తాయి. స్తంభాలు ఉన్నదికి మళ్ళీ మోర్ తీయాలంటే బ్యాలెన్స్ ఆగక గాలికి తీగలు స్తంభాలు ఇంటికి కొరుగుతాయి. ఎవరిది బాధ్యత? చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పటికే ఇంటికి దగ్గర ఉన్నాయి కరెంటు తీగలు, వాటికే ఇంటి పక్కకి ఇసిరని మేమే ఏడుస్తుంటే మన పక్క నుంచి మోర్ తీసుకుంటే అసలు బ్యాలెన్స్ ఆగుద్దా? ఆల్రెడీ ఉన్న మోరిని క్లియర్ చేసి నీళ్ళకు పంపించకుండా ఆ పైనుంచి వచ్చిన నీళ్ళకు మాది బాధ్యత అని ఈ రోడ్డు మమ్మల్ని నడవద్దంటారు. మా పిల్లలు వచ్చిన తిడుతుండ్రు, బండ్లు పెట్టద్దట. 2 వైపులకు రోడ్డుకు మేము ట్యాక్సీ కడుతున్నాం, కానీ ప్రతిరోజు వాకింగ్ చేసినా కూడా తిడుతురు. అక్కడున్న చెట్లు నరికేసిరు, అక్కడ నీళ్ళు ఆగుతాయి, అక్కడ చెట్లు ఏమన్నాయి చూడండి. మా ఇంటి పక్కకున్న చెట్లు నీళ్ళు నరికేసిరు, అక్కడ నీళ్ళ మేము నీ పేరు చెప్తలేను. మేము చెప్పినప్పుడు
ఇల్లు మునిగిపోతుంది, పక్క నుండి నీళ్ళు వస్తున్నాయి, రోడ్ మీద నీళ్ళు వస్తున్నాయి. మేము అనుకున్నలే కానీ పిల్లలు ఇబ్బంది పడతారు, పిల్లలకు జ్వరం వస్తున్నాయి, ఈగలు దోమలు. సార్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వస్తాను పోతాను చూస్తాను కానీ మాకు పరిష్కారం అయితే ఇస్తలేడు. మాకు ఏదో ఒక పరిష్కారం చూడాలి. మా ఆయన కానిస్టేబుల్, మేము ఎంత ఆయనకు ఫోన్లు చేసినా ఆడియో కాల్ చేసి మాట్లాడినాం, ఇంకా రికార్డులు కూడా చేసినాం. వస్తాను అమ్మ రేపు వస్తా ఎల్లుండి వస్తాను. వారం వర్షాలు పడ్డ స్టార్ట్ కానుండి ఇప్పటి వరకు మాకు ఏ రిజల్ట్ లేదు. పడ్డ నీళ్ళు పడ్డైతే ఉంటాం, పిల్లలకి రాలేదన్నా హెల్త్ ప్రాబ్లం అయితే పిల్లలకైతే మాకైతుంది. అంబులెన్స్ రాకుండా, ఆటోలు రాకుండా, డస్ట్బిన్లు రాకుండా మాకు ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి. మీరే కూడా వాటర్ ఎట్లున్నాయో మాకు మస్తు కష్టం అవుతుంది. మాకు ఏదో ఒకటి పరిష్కారం కావాలి. ఇది కాకుండా మేము కలెక్టర్ దగ్గరకైనా పోతాము, ఏదైనా మాట్లాడినా. రోడ్డు కూడా బాగా చేయాలి. రోడ్డు మీదకి కట్టుకున్నారు అందరూ, రోడ్డు కూడా మంచిగా చేయాలి, క్లియర్ చేయాలి. అదే కోరుకుంటాను. రోడ్డు మీద తెచ్చుకున్నారు, రోడ్డు మీద కట్టుకున్నారు. కొలువండి, రోడ్డు కొలిసి ఆ ర్యాంపులు తీసేయండి, అంత తీసేయండి, నీళ్ళు అవి ఏం చేయాలి. అదైతే మాకు పరిష్కారం కావాలి. మాకు మేము కారు కొన్నా కూడా కారు కూడా తిప్పత్తలేదు. ఇంటికి వచ్చిన చుట్టాలు రోడ్డు మీద ఆపుకుంటారు, మూల మీద ఆపుకుంటారు, లోపలికి రాదమ్మా తిరగదమ్మా అని అంటారు. మాకు ఏదో ఒక పరిష్కారం కావాలి 2-3 రోజులలో. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పడరాని పాటలు పడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, బురదమయంగా మారిన ప్రాంగణాలు వెలిసి విద్యార్థులు చదువుకోవడానికి కష్టాలు పడుతున్నారు. చెన్నూరు నియోజకవర్గం ఎదులబంధం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఇసుకలో కూర్చొని విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదులబంధం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇసుకలో కూర్చొని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, మట్టి కుప్పలు, బురదతో పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాఠశాల భవనం ఉరుస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయని విద్యాశాఖ చెబుతున్న వాస్తవంలో అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్ నాసరిక భవనం నిర్మించడం కారణంగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని ఆరోపించారు. నాయకులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు నూతన భవనం కేటాయించాలని ప్రజలు కోరారు. ఎదులబంధం స్కూల్లో మరి గత వారము 10 రోజుల నుంచి కురిసే భారీ వర్షాల వలన నాణ్యత లేక స్కూలుకు మీదికెళ్ళి చిన్నగా రంధ్రాలు పడి జల్లు రావడం, సుమారుగా మినిమం 60 మంది పిల్లలు ఆ స్కూలుకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు కూడా స్పందించడం లేదు. కాబట్టి దయచేసి గౌరవనీయులు మరి వివేక్ వెంకటస్వామి గారికి, ఎమ్మెల్యే గారికి మేము మా విన్నపం కొద్దీ ఈరోజు ఉదయమే మేము పత్తి చేనులలో ఉండగా కూడా ఆ స్కూల్ లెక్చరర్ నాగరాణ్ మేడం గారు కూడా మమ్మల్ని పిలిపించి పరిస్థితికి ఇది పిల్లగాళ్ళకు రేపు ఏమైనా జరిగితే సమస్యలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. అదే దానికోసమే మేము కూడా స్కూల్కి వెళ్ళి అందరం చూసి మరి ఇంత దారుణంగా కట్టిన ఈ బిల్డింగ్, ఇంతకుముందు ఉన్న భవనం కూడా ఇంతకుముందు స్కూల్ని ఒకటి పడగొట్టడం జరిగింది కడతామని, అది కట్టలేదు ఒకటి. మళ్ళీ ఇప్పుడున్న స్కూలు నాణ్యత లేక కరెక్ట్గా లేదు. కింద పిల్లగాళ్ళు సాపలు, సంచులు, బరకాలు వేసుకుపోయి కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని అదనంగా దృష్టిలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు దయచేసి మా పిల్లలకు సుమారుగా 60 మంది పిల్లలు ఉండడం జరిగింది, వాళ్లకు ఇంకొక కొత్త భవనము ఏర్పాటు చేసి మరి ఆ పిల్లలకు అనుకూలంగా ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రం ఉన్నది, ఈ స్కూల్లో ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి త్వరలో మీరు ఇంకొక భవనం నిర్మించి మా పిల్లలకు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ ఏ సంక్షేమం కోసమైనా మీరు దయచేసి చేయగలరని మా చాతన్పల్లి నుండి మంచిర్యాలకు వెళ్లే 4 వరుసల రహదారి బురదమయం కావడంతో వాహనదారులకు నరకం కనిపిస్తుంది. చాతన్పల్లి నుంచి మంచిర్యాల వెళ్లే 4 వరుసల రహదారి బురదగా మారి వాహనదారులకు నరకం కనిపిస్తుంది. ఏడాది క్రితం గద్దరాగిడి కల్వర్టు పనులు చేపట్టిన రోడ్డు నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. 3 కిలోమీటర్ల ప్రయాణం వాహన చోదకులకు ముచ్చెమటలు పట్టిస్తుందంటే ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాతన్పల్లి ఎక్స్ రోడ్డు నుంచి మంచిర్యాల వరకు జాతీయ రహదారి పనులు లోపభూయిష్టంగా సాగుతున్నాయి. వర్షాలకు రోడ్డు బురదలుగా మారటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. గద్దెరాగడి వద్ద 2 కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నారు. వీటి వద్ద పరిస్థితి మరింత భయంకరంగా మారింది. వాహనాల రాకపోకలు సాగించేందుకు కంకరతో కూడిన డస్ట్ పోయకుండా మట్టి పోయడం వల్ల వర్షాలకు బురదగా మారింది. ద్విచక్ర వాహనదారులు దారిపై ప్రయాణానికి జంకుతున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వైఖరే ఈ దుస్థితికి కారణమని విమర్శలున్నాయి.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్పై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్ పేర్కొన్నారు. మంచిర్యాలలో శనివారం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్ మాట్లాడారు. ప్రేమ్సాగర్పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బడ్జెట్లో 200 కోట్లపై చిలుకు నిధులు జిల్లాకు కేటాయించగా నిధులు రాలేదని ప్రజలను పక్కదారి పట్టించే కుట్ర చేయడం శోచనీయమన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కరకట్టల నిర్మాణం, ఎత్తిపోతల పథకంకు ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు తీసుకువచ్చిన ప్రేమ్సాగర్రావుకే దక్కిందన్నారు. రఘునాథరావు ఢిల్లీకి వెళ్లి సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రేమ్సాగర్రావుపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో మరి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ గారు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో పెద్దలు మన శాసనసభ్యులు ప్రేమ్సాగర్రావు గారిని ఈ ప్రాంత మంచిర్యాల జిల్లా ముగ్గురు ఎమ్మెల్యేలను విమర్శించడానికి పనిగట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిందని తీవ్రంగా ఖండిస్తున్నాం. బడ్జెట్ను పూర్తి ప్రసంగం విని చదవకముందే ఈ ప్రాంతానికి మంచిర్యాల జిల్లాకు ఏం నిధులు రాలేదని చెప్పి విమర్శించడం సిగ్గుచేటు. రఘునాథ్ గారు ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారంగా, మేము తెలుసుకున్న దాని ప్రకారంగా మంచిర్యాల జిల్లాకు 248 కోట్ల రూపాయలు మరి ఏదైతే కరకట్టల కోసం విమర్శించావో కేటాయించడం జరిగింది. అంతేకాదు ద్వారకా, లక్షడిపేట మరియు హాజీపూర్ మండలాల్లో 98 కోట్లు లిఫ్ట్ల కోసం ఇవి కేటాయించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంకా పూర్తి వివరాలు మన శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ గారు వచ్చిన తర్వాత ఏం కేటాయింపులు జరిగినాయి, ఈ జిల్లాకి ఏమొచ్చినాయి అనేది పూర్తి వివరాలు వారు తెలియజేస్తారు. మీకు సిగ్గుంటే మేము ఈరోజు ఇక్కడికి వేదిక మీదకి డిమాండ్ చేస్తున్నాం. మొన్న కేంద్ర ప్రభుత్వము నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ పేట బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగింది. దాంట్లో వికసిత్ భారత్ కాదు, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ బీహార్ అని చెప్పి చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. తెలంగాణకు ఏం కేటాయించారో ఒక్కసారి ఆలోచించండి. మరి ఈరోజు తెలంగాణకు ఏమి ఇచ్చారని మేము అడుగుతున్నాం. 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిందండి మీరు. అది సమాధానం చెప్పకుండా ప్రజలకు పని కట్టుకొని ఎమ్మెల్యే గారు విమర్శించాలి, ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుంది, బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తున్నాడు, నాకు ఇక కనుచూపు మేరలో కూడా ఎమ్మెల్యే నేను అయ్యే అవకాశం లేదని చెప్పి రఘునాథ్ అని బాధతోటి అక్కస్తోటి విమర్శిస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. ఏదైతే ఎర్రబెల్లి రఘునాథ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆయన టూరిస్టు రాజకీయాలు చేస్తున్నాడు. విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకొచ్చి ఏదో కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే ఉద్దేశం కొద్దీ ఏదో సోషల్ మీడియా హీరో కావాలి, తద్వారా నేను ప్రేమ్సాగర్రావు గారిని విమర్శించి ఏదో సాధించాలి, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఇప్పుడు రెండోసారి ఇచ్చినావు, నెక్స్ట్ సారి మళ్ళీ నువ్వు నీ సొంత ఊరైన విదేశాలకు నువ్వు వెళ్ళక తప్పదు. ఎందుకంటే నువ్వు ఓటుకు ఎన్ని వేలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రజలు నిన్ను ఆదరించే ప్రసక్తే లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అసలు ప్రేమ్సాగర్రావు గారు ప్రజల ఆదరణతో 65,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచిండు. ఎందుకు గెలిచిండ్రు? ప్రేమ్సాగర్రావు గారు ఈ నియోజకవర్గాన్ని సేవ చేస్తారు, సేవ చేసిండ్రు. ప్రేమ్సాగర్రావు గారు అయితే ఈ మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్మిరు కాబట్టి మమ్మల్ని ఆదరించారు. ప్రేమ్సాగర్రావు భారీ మెజారిటీతోటి గెలిపించడం జరిగింది. నువ్వు ఒకసారి ఆలోచించాలి. బీజేపీ 4 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చింది? నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంచిర్యాల జిల్లాకి ఏం రాలేదు, మంచిర్యాల నియోజకవర్గానికి ఏం రాలేదని నువ్వు చెప్పడం నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు బాగా చదువుకున్నావు అందరికీ చెప్పుకుంటావు. నీ విద్యత, నీ చదువు ఎక్కడ మీద నువ్వు ఆలోచించాలి. అదేవిధంగా సుమారు 200 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. ఈరోజు సింగరేణి ప్రతి కార్మికుడు 30% జీతంలో 30% ఐటీ కడుతుండు. నీవు మూడు సార్లు ఈరోజు నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. సింగరేణి కార్మికుల కోసం నువ్వు మాట్లాడు. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళు, కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళు, నువ్వు మాట్లాడు. అయ్యా నా ప్రాంతం సింగరేణి ప్రాంతం, సింగరేణి కార్మికులు జీతంలో 30% అంటే 1,30,000 రూపాయలు ఈరోజు అదనంగా వాళ్ళు 1,30,000 రూపాయలు సింగరేణి కార్మికులు కడుతుండ్రు. వాళ్ళకు నువ్వు ఏం చేసినావు ఒకసారి ఆలోచించు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినావు, ఎన్నిసార్లు నువ్వు మన మంచిర్యాల నియోజకవర్గం గురించి అడిగినావు. ఈరోజు జిల్లా అధ్యక్షుడు అని చెప్పి దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకొని నువ్వు సాధించేది ఏమీ లేదు. తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు పూర్తిగా ప్రేమ్సాగర్రావు గారి నమ్మకంతో ఈరోజు విశ్వాసంతో ఓటేసి గెలిపించారు తప్ప ప్రేమ్సాగర్రావు గారికి ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం
ఈ నియోజకవర్గ అభివృద్ధి 50 సంవత్సరాలు ముందుకెళ్ళాలనే ఉద్దేశం కొద్ది తన వెళ్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, మంత్రి పదవి రావడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది మంత్రి పదవి రావడం వల్ల. ప్రేమ్ సాగర్ రావు గారికి మంత్రి పదవి వస్తే నీ మొత్తం ఇక్కడికి వెళ్ళి నువ్వు నెలకే కాల్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీకు అప్పుడు అభివృద్ధి అనేది జిల్లా మొత్తం కూడా అభివృద్ధి ఇచ్చే సత్తా ఉన్న గొప్ప నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటుకు 2000 నుంచి 3000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ప్రతిపక్ష హోదా కొనుక్కున్నటువంటి మిస్టర్ ఎర్రబెల్లి రఘునాథ్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారని చెప్పేసి ఇష్టం మాట్లాడతారు కదా. మా అందరి తరఫు నుంచి మీకు మరి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతోంది. ఏదైతే మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ప్రజల ప్రేమతోని ప్రజల అభిమానంతో 66,000 మెజార్టీ మరి తెచ్చుకొని గెలిచినటువంటి మరి నాయకులు పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన వెంబడే మరి ఎన్ని కార్యక్రమాలు చేసిరో మాకు గుర్తొచ్చిన రాసుకోవడానికి కూడా మనకి మాకు గుర్తు రావట్లేదు. అన్ని కార్యక్రమాలు చేసిరు. మీకు ఏదైతే రైతులకు మేలు చేసే విధంగా మరి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ తాలు మీద 5 కిలోల నుంచి 6 కిలోల వరకు మరి దోచుకునేది. దాన్ని ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన వెంటనే వారు పెద్ద మనసుతోని రైతుల దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు, మరి రైతులను దోచుకుంటే ఏం రా అని చెప్పేసి మన ఎక్కడ లేని విధంగా ఓన్లీ మంచిర్యాల నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు మేలు చేసిన సందర్భం మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మరి ప్రతి ఇంటికి మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు మరి 1.5 నుంచి 2 గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పోయిన సంక్రాంతికి కూడా మరి ఓపెన్ చేసిన సందర్భం మరి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచిర్యాల నస్పూర్ అదేవిధంగా లక్ష్మీపేట మున్సిపాలిటీలో 10.5 కోట్లతోని మరి ఎన్నడూ లేని విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు తిని విధంగా 10.5 కోట్లు మరి డిఎంఎఫ్టీ వంట తెచ్చిన ఘనత కూడా పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారి. అదేవిధంగా గ్రామాలలో 6.5 కోట్లు తీసుకొచ్చిన మరి విషయం గుర్తుంచుకోవాల్సిందిగా మేము చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 18 కోట్లు తీసుకొచ్చి అన్ని స్కూళ్లను మరి మంచి చేస్తున్నటువంటి సందర్భం. మరి రైతులకు నీరు వస్తలేని చెప్పేసి అన్నారు కదా. కడెం నీరు కావచ్చు, ఇటు మన దండపల్లి మండలాలకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అందించిన ఘనత కూడా పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారిది. అదేవిధంగా ఈ ప్రజలందరికీ కూడా కరకట్టలైన విషయాన్ని మేము చెప్పడం 240 కోట్లు కూడా శాంక్షన్ అయిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ ఎన్నడూ లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఎల్ఓసీలు దాదాపుగా ఈ చరిత్రలోనే 150 ఎల్ఓసీలు ఇచ్చిన లేదో ఎమ్మెల్యే కానీ 20 ఏళ్ళ సమస్యలో 20 ఏళ్ళ మరి పాలనలో కానీ గెలిచిన 6 నెలలలోనే మరి 150కి పైగా ఎల్ఓసీలు ఇచ్చిన ఘనత కూడా పెద్ద ప్రేమ్ సాగర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేసిన పెద్ద ప్రేమ్ సాగర్ రావుని విమర్శించడం మరి మానుకోవాలి. చెన్నూరుపట్నంలోని మార్కెట్ ఏరియాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పేకాట రాయిల నుండి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరుపట్నంలోని మార్కెట్ ఏరియాలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 5 పేకాట రాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 4,120 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. పేకాట ఎక్కడైనా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పేకాట ఆడినా నిర్వహించిన చర్యలు తప్పవని, పట్టుబడ్డ వారంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈరోజు మనకు చెన్నూరు పట్టణంలో ఒక శంకర్ అని చెప్పి చాకలివాడకు సంబంధించి శంకర్ అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ ఒక 5 వ్యక్తులు పేకాట ఆడుతూ మాకు దొరికారు. వారి దగ్గర నుంచి వెళ్ళి 4,120 రూపీస్ వాళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 4 సెల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. వారిని ఫర్దర్గా వారి యొక్క కోర్టుకు పంపించేసి వాళ్ళను కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే మన చెన్నూరు పట్టణంలో ఇంకా కూడా ఇటువంటి గేమింగ్ నడుస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ మాకున్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఖచ్చితంగా మిగతా వాళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పేకాట ఆడే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పేకాట వల్ల చాలా ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇంట్లో భార్య వాళ్ళు ఏమైనా సంపాదించి ఇంట్లోకి తీసుకొచ్చి డబ్బులు పెడితే వీటికి వ్యసనానికి లోనైపోయి ఆ యొక్క డబ్బులను వృధాగా ఇటువంటి వ్యసనాలకు ఖర్చు పెట్టి చేయడం వల్ల పిల్లల చదువుల కొరకు దాని కొరకు లేకపోతే దాచుకున్న డబ్బులన్నీ ఇట్లా వృధా ఖర్చు అవుతాయి. కాబట్టి ఫ్యామిలీలలో ఈ పేకాట వలన భార్య భర్తల గొడవలు జరగడం,
తాగుడుకు అలవాటు పడడం ఇటువంటి జరిగి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లు తీసుకోవడం కోసం క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని తపాలా కార్యాలయంకు వచ్చే లబ్ధిదారులకు సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు తీసుకోవడం కొరకు లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద లబ్ధిదారులకు ప్రతి నెల ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే మహిళలు, వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ సమయంలో సరైన సౌకర్యాలు కల్పించాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ తీసుకునే సమయంలో మెట్లు ఎక్కడానికి దిగడానికి ఇబ్బందిగా మారిందని, కనుక అధికారులు స్పందించి నేరుగా బ్యాంకు ద్వారా పింఛన్ ఇప్పించాలని అన్నారు. పడుతుంది పడ్డా కానీ పడతలేదని చెప్పి కొంతమందిని అక్కడ పక్కకు పెట్టి మరి దారుణం చేస్తారు. అక్కడైతే దిగలేక ఎక్కలేక ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది తట్టుకోలేము. మనకు వద్దు, మనకు బ్యాంకులలో ఇవ్వను అకౌంట్లలో అంతే తప్ప వేరే ఇక్కడ వద్దు. ఇది ఖర్చుడే వద్దు. ఇది ఏంది ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే ముసలాళ్ళు అయితే అమ్మాడతారు. వాళ్ళని దించలేక చేయలేక ఇదైతుంది. అది దిగుతుంటే కూడా వాళ్ళ బట్టలు ఎట్లా పోతానో ఏం చెప్తానో అది ఆడవాళ్ళు చూస్తారు. ఆడవాళ్ళు మేము ఉన్నాము చూస్తాం. నేను చూసిన ఎన్నోసార్లు అట్లా ఆ పరిస్థితి అట్లా వస్తే కూడా మొగోళ్ళు అట్లా పడతారు కూడా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు మొగోళ్ళు. కానీ అది కరెక్ట్ కాదు. ముసలోళ్ళకి అట్లా లేదు. మాకు బ్యాంకులలో ఇరు లేకుంటే ఇంట్లో ఇరి ఇంటికి వచ్చి అన్ని ఇరి అంతే తప్ప వేరే వద్దు. దాని అర్థం ఏంటి? అవసరమా? ఇదేం అవసరం? ఇదేం బాధ? ఇదేం కథ? ఇదేం కథ? మనకు అద్దుతామా బ్యాంకులలో ఇవ్వను, మన బ్యాంక్ అకౌంట్కి ఇవ్వను, లేదంటే ఇంటికి వచ్చి అన్ని ఇవ్వను. వివేకు గెలిచినాడు మరి వివేక్ సంగతే మరి నమ్మడం ఎందుకు? అందరి గురించి మాట్లాడే అందరి గురించి అనుడే మనకి భారీ వర్షాల నేపథ్యంలో చెన్నూరు పట్టణంలో పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ గంగాధర్ సిబ్బందితో కలిసి పర్యటించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శిథిలావస్థలో కూలిపోయే దశలో ఉన్న పలు ఇండ్లను మున్సిపల్ కమిషనర్ గంగాధర్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. వర్షాల కారణంగా పాత ఇళ్ల గోడలు నాడడంతో కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లాల్సిందిగా కమిషనర్ తగు సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ హాట్గా కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్షం నుండి హరీష్ రావు ప్రసంగాలు వేడిగా జరిగాయి. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య 2024 వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ కొనసాగింది. భారత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు, ప్రజలు శిక్షించిన వాళ్ళ ఆలోచన మారలేదు అని అన్నారు. భారత హయాంలో లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను 7,000 కోట్లకు అమ్మారని అన్నారు. 10 ఏళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టు పూర్తి చేయలేదని తెలిపారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని, కానీ జిల్లాకు సాగునీరు ఇవ్వలేదని తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది బారాస నేతల కాదా అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారన్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత తనపై ఉందని అన్నారు. గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే
ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు. ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ్ సోదరులు అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాల్ విసిరిండ్రు. ఏమని? అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు? ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మీరు 6 గ్యారెంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు 2,500 ధోకా, అవ్వ తాతలకు 4,000 పింఛన్ ధోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ధోకా, అన్ని పంటలకు మద్దతు ధరకు 500 బోనస్, కళ్యాణ లక్ష్మి వెంట తులం బంగారం, ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, నిరుద్యోగ భృతి 4,000, ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 డిఏలు పిఆర్సీ, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు 15,000 డోకా, ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం. డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. చెన్నూరు మినీ ట్యాంక్ బండ్పై విద్యుత్ షాక్తో గొర్రెలు మృతి చెందాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్పై విద్యుత్ షాక్కు గురై 2 గొర్రెలు మృతి చెందాయి. కుమ్మరికుంటపై నిర్మించిన మినీ ట్యాంక్ బండ్పై ఉన్న విద్యుత్ స్తంభం నుంచి కేబుల్ ప్రమాదకరంగా ఉండటంతో వర్షానికి విద్యుత్ స్తంభం షార్ట్ అవడంతో అటువైపుగా వెళ్తున్న మధు అనే గొర్రెల కాపరి మందలోని 2 గొర్రెలు విద్యుత్ షాక్కి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరి మొదట విద్యుత్ అధికారులకు సమాచారం అందించగా చెన్నూరు మినీ ట్యాంక్ బండ్ తమ పరిధిలోకి రాదని కావున మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మున్సిపల్ అధికారులు కూడా అదే సమాధానం ఇవ్వడంతో కంగుతిన్న గొర్రెల కాపరి 2 శాఖల పర్యవేక్షణ లోపం కారణంగా నష్టపోయిన తమకు మున్సిపల్ అధికారులు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ 2 పట్టుకున్నాయి, అక్కడ 4 పట్టుకున్నాయి. ఆ పట్టుకున్నాయి అని అక్కడ డబ్బా కాడికి ఒక ఊరికే వరకు ఆ డబ్బా కాడ కూడా షార్ట్ వచ్చింది. షార్ట్ వచ్చిన వాళ్ళు ఆడికి మర్రి వచ్చినాం. వస్తే ఇక్కడ గొడవలతో ఒక 2 తీసినాం. తీయగలిగినాం కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది మొత్తం మమ్మల్ని ఎగ్గిపారుతుంది. ఇగ్గుతా మాకే షాక్ వచ్చింది. షాక్ వచ్చిన వాళ్ళు పక్కా తొలిగి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు మన కరెంటులకు ఫోన్ చేసినాం. కరెంటులు ఇది మాకు సంబంధం లేదా, మున్సిపాలిటీకి సంబంధం, ఇది మాకు సంబంధం లేదా, అటు ఫోన్ చేసుకోలేదా, వాళ్ళకు మీకు ఏమైనా నష్టపరిహారం ఈ గొర్రె వచ్చినందుకు వాళ్ళని అడుగులేదా. ఇప్పుడు మేము చచ్చిపోతాం, గొర్రెకు వాళ్ళ కథ మేము విషయపెట్టి కానీ కథ గొర్రెలు ఉన్నాయి పక్కకు కొనుక్కోపోయినాం. వాళ్ళకి ఊర్లు వచ్చినాయి. ఊర్లు వచ్చే వాళ్ళు అన్ని మొత్తం స్తంభాలు మొత్తం అన్ని శాఖే ఉన్నాయి. శాఖేస్తాను టంబానికల్లా శాఖేస్తారు. ఇప్పుడు ఎంతమంది వాడళ్ళు ఈ కింది వాడలు ఇటు లాటరు వస్తే అక్కడ రాకులు అక్కడ శాఖ కొడుతుందన్న వాళ్ళు అటు వెనక మరి ఇప్పుడు 2 గొర్రెలు వచ్చి అదే మనుషులు చచ్చే పరిస్థితి ఎట్టు. ఇప్పుడు వాళ్ళు వచ్చి తాగులు
ఇప్పుడు మేము కూడా తలుగుతాం కాకపోతే కానీ మాకు ఈ గురు వచ్చిందంటే మాకు తెలిసింది లేకపోతే మాత్రం మేము చూడకపోదు మేము చచ్చిపోతాం ఇప్పుడు అట్టిగా దాని వాస్తవానికి ఇట్లా రాగానే ఇవన్నీ శాఖే ఉన్నది అక్కడికి లైన్ మొదలు పెడితే అక్కడ స్తంభాలు ఎన్ని స్తంభాలు అన్నిటికీ శాఖ ఉన్నది మొత్తం లైన్ ఎట్లుందో అట్లా మించిపోయింది చూసిడు గొర్రెలు 2 గొర్రెలు వచ్చినాయి 2 గొర్రెలు కింద అడ్డం పట్టే ఎగిరి ఇసిరి కొట్టే వాళ్ళు 2 అడ్డం పట్ట వెళ్ళిపోయినాయి గేర్ తెరుచుకొని ఈ కథ ఈ బతకలే ఈ స్పాట్ అయిపోయినాయి పట్టుకున్న కథ ఇడవలే కానీ పట్టుకున్న చచ్చిపోయింది 2 స్పాట్ అయినాయి 2 పిల్ల తల్లి గొర్రెలు ఏం చెప్తాం మనకి ఏమరక గిరి ఉన్నదానికి ఇట్లా సంగతి కరెక్ట్ మనుషులు అయితే ఎంత జనం ఎంత తల్లాడు ఇది రమ్మంటే ఎవరైనా ఒక్కరు కూడా చక్కగా అత్తలేదు అందుకు అత్తలేదు ఎందరికి ఫోన్ చేసినా కూడా ఇప్పుడు వచ్చేది మున్సిపాలిటీ వచ్చి ఇప్పుడు చూసిపోతాను వచ్చి అప్పటిసారి ఫోన్ చేస్తాను వర్షానికి వచ్చే ఒక్కసారి కూడా చూసిపోయిన దిక్కులేదు మేము ఈయనే కూర్చొని ఉంటాం దొరికచ్చల్లో మర్ర కొట్టుకుంటూ ఉంటాను వీడు తప్ప కానీ ఏం లేదు ఈ శాఖ కొట్టి గింది 2 గొర్రెలు కథమైంది మాకు కూడా షాక్ కొట్టేదే ఆల్రెడీ మాకు షాక్ కొట్టేది మాకు ఏమరక మేము ఆటికెళ్ళి పోయేతోళ్ళ మేమే చదువు ఫస్ట్ 5 కన్నా మేము చచ్చిపోవాలి కాకపోతే మాకెళ్ళి దేవుడు ఉండి ఈ గొర్రెను పెట్టుకపోయింది దేవుడు కానీ మేము చచ్చిపోతే ఉన్న వాళ్ళు అందరం మేము చస్తాము ఇట్లా పోమని వెళ్ళిపోయినాము షాక్ వచ్చింది ఆల్రెడీ మండపల్ల మహేష్కు పిల్లగానికి పెట్టాకాడ అయితే అన్న పంచాయతీ ఉరికి 5-6 గొర్రెలు పట్టి ఆల్రెడీ మొత్తం ఈ స్తంభాలు ఎన్ని అన్నిటికీ మొత్తం షాకే ఉన్నది మొత్తం ఎరుతు మొత్తం గొర్రెలు సావనే చచ్చారు 2 గొర్రెలు స్పాట్ అయినాయి మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా చూసుకోవద్దా అని మున్సిపాలిటీ వాళ్ళు చూడకప్పుడు ఇంత దాదా లాస్ అయితే నేను ఇప్పుడు 20,000 రూపాయలు లాస్ ఇప్పుడు అదే మనుషులను చచ్చిపోతే ఇట్లా ఉండాలి ఇట్లా ప్రభుత్వం ఇట్లనే ఉంటుంది మనం ఎందరు రావాలి ఏం కథ ఎవరు ఒక్కలన్నా వచ్చేది తావులేదు ఆయన మొత్తం బయటకు వెళ్ళి ఉన్నాయి సార్ మొత్తం బయటనే ఉన్నాయి వైర్లు అన్నీ బయటనే ఉన్నాయి కనబడతాయి చూడ వాటికి చూపవు మొత్తం బయటకు వెళ్ళి ఉన్నాయి మొత్తం పట్టినట్టు వదలలేదు అది కథ అట్లనే పట్టుకుని స్పాట్ అయిందంటే కథ ఇక మేము అక్కడ ఉన్నాము వాళ్ళకిలా ఫోన్ చేస్తే ఇంతవారం కూడా ఇవ్వాలి అందుకొని ఇంకా చూడాలి లేదు అత్త చేసినా వచ్చిందో చూసి కదా 2-3 వచ్చారు వచ్చింది పెళ్ళి గిట్ల పెడతా అని ఇంకా ఆలే అంటారు గిట్ల పెడతా అని అంటే ఆలే వెళ్ళిపోతాయి వాళ్ళకాలే అనుకొని పోతాను ఇక పరిస్థితి ఎట్లా మరి ఇప్పుడు మేము చచ్చిపోతే ఎట్లుండు మరి అదే ఇప్పుడు ఈ గోసల మేమైతే ముందు మానే ఒక మాట పట్టుకుందు మేము చదువు ఏం కావాలి మీరు ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం కావాలంటే మాకు ఏదో మాకు ఏదైనా చేయకపోతే ఎట్లనే ఇప్పుడు మాదైతే మేమైతే ఎండ కనకుండా చస్తాను కాదు కాళ్ళు వేడి అన్ను మాసిన వానలు బుక్కిలే అని కూడా చస్తానం పూట తింటాం పూట తింటలేము లేకుండా చస్తానం పెడుతోని ఆదన పట్టుకొని మాకు ఏమరక ఇట్లా పోదామని వచ్చా లేకపోతే మీరు రాకపోతే గిట్లా ఈ దొయ్యాలలో వచ్చే దొయ్యాల నుంచి ఇట్లా ఎక్కిన ఈ సక్క ఇటు వెళ్ళిపోతాయి లేకపోతే ఈ కట్టగా మీరు రాకపోతే ఇంకెందరు మనుషులు ఎందరు చచ్చులు ఇప్పుడు మేము వచ్చిందే మంచి లేకపోతే ఇప్పుడు దునియా ఎందరు చచ్చులు ఈ వాటలు సగం మంది చచ్చులు సగం మంది చస్తే తాము ఇప్పుడు పెద్ద అంగడంగడా వీడ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గౌందరి మైసమ్మ ఆలయాన్ని సందర్శించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్. బోనాల జాతరకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. వర్షాకాలంలో పడరాని పాటలు పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, బురదమయంగా మారిన ప్రాంగణాలతో విద్యార్థుల ఇబ్బందులు. మంచిర్యాల ఎమ్మెల్యేపై బీజేపీ అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్. తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్న హస్తం పార్టీ నాయకులు. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.